వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ హీరోగా ఏఎం రత్నం నిర్మాణంలో జ్యోతి కృష్ణ తెరకెక్కించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు. కరోనా కంటే ముందు మొదలుపెట్టిన చిత్రం మధ్యలో మూలకు పడిందని, అటకెక్కిందని, ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేశారనే రకరకాల రూమర్లను ఎదుర్కొంది. ఇక ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చి షూటింగ్ను ఫినిష్ చేశారు. షూటింగ్ ఫినిష్ అయిన తరువాత మళ్లీ వీఎఫ్ఎక్స్ సమస్యలు వచ్చినట్టుగా ఉన్నాయి. ఇక ఎంతకీ సినిమా రిలీజ్ కాకుండా వాయిదాలు వేస్తూ ఉండటంతో ఓటీటీ సంస్థ డీల్ అమౌంట్ను తగ్గించినట్టుగా ఉంది. ఇలా పలుమార్లు వాయిదాలు పడుతూ వస్తుండటంతో వీరమల్లు మీద ఫ్యాన్స్లో గానీ, ట్రేడ్ సర్కిళ్లలో గానీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఇక రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో తెలీదు. ప్రకటించినా కూడా అదే డేట్కు వస్తారో లేదో తెలీదు. చివరి నిమిషంలో మళ్లీ వాయిదాలు వేస్తారేమో అని ఇలా ఎన్నో అనుమానాలు, చర్చలు నెట్టింట్లో జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా అయితే ఓ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూలై 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నట్టుగా కొత్త డేట్ను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ తొలి ప్రేమ రిలీజ్ డేట్కే ఈ వీరమల్లు కూడా వస్తోంది. ఫ్యాన్స్ అదొక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆశలో, నమ్మకంతో ఉన్నారు. మరి వీరమల్లు చిత్రానికి ఇంకా నెల రోజులకు పైగానే ఉంది. ఈలోపు సరైన కంటెంట్ వదిలి, ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహించి బజ్ పెంచుతారో లేదో చూడాలి. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తిగా కనిపించనున్నారు. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.